Now we discuss determinants. Determinantsలోని నెక్స్ట్ ప్రాబ్లం కనుక మనం తీసుకున్నట్లయితే det of 1 1 1 a square b square c square a cube b cube c cube equal to a minus b into b minus c into c minus a of ab plus bc plus c. ఇది కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్టే. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ LHS కనుక రాసుకున్నట్లయితే det of 1 1 1 a square b square c square a cube b cube c cube. ఇంత ముందు మనం అనుకున్నట్టు ఇక్కడ బోత్ ఆపరేషన్స్లో ఏ ఆపరేషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయని మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ రో ఆపరేషన్స్ ఎగ్జిస్ట్ అవ్వు 1 మైనస్ ఏ స్క్వేర్ 1 మైనస్ బి స్క్వేర్ 1 మైనస్ సి స్క్వేర్ వస్తుంది. అంటే ఏ ఎలిమెంట్ 0 కాదు కాబట్టి మనం కాలమ్ ఆపరేషన్స్ కనుక వేసుకున్నట్లయితే C1 C2 C3. సో కాలమ్ ఆపరేషన్స్ అనేది అప్లై చేసుకున్నట్లయితే C1 మైనస్ C2 అండ్ సెకండ్ ఆపరేషన్ ఏంటి C2 టెన్స్ టు C2 మైనస్ C3. సో ఇట్లా ఏ ఆపరేషన్స్ ఈ రెండు ఆపరేషన్స్ మనం ఫస్ట్ ఆపరేషన్ కనుక అప్లై చేసినట్లయితే C1 మైనస్ 1 మైనస్ 1 a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండ్ a క్యూబ్ మైనస్ బి క్యూబ్. సెకండ్ ఆపరేషన్ కనుక అప్లై చేసినట్లయితే 1 మైనస్ 1 b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ b క్యూబ్ మైనస్ c క్యూబ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ 1 c స్క్వేర్ c క్యూబ్. సో ఇక్కడ ఈ ఆపరేషన్స్లో మనకి 2 ఆల్జబ్రాయిక్ ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సెకండ్ వన్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా కూడా మనం అప్లై చేసినట్లయితే 1 మైనస్ 1 ఈజ్ 0 ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అండ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సెకండ్ కాలంకి మనం సింప్లిఫై చేసినట్లయితే బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ సి. బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ ఈజ్ బి మైనస్ సి ఇంటూ బి స్క్వేర్ ప్లస్ బిసి ప్లస్ సి స్క్వేర్ అవుతుంది. థర్డ్ కాలం యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం 1 సి స్క్వేర్ సి క్యూబ్. ఇక్కడ ఆపరేషన్స్ అప్లికబుల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కాలం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏ మైనస్ బి అనేది ఈక్వల్ టర్మ్ ఉంది. సెకండ్ కాలం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బి మైనస్ టీ అనేది ఈక్వల్ టర్మ్. సో ఈ రెండింటిని కామన్ కనుక తీసినట్లయితే సో టేకింగ్ కామన్ ఫ్రమ్ ఏ మైనస్ బి ఫ్రమ్ C1 and b minus c from C2. సెకండ్ కాలం గురించి అప్లై కామన్ తీసుకున్నట్లయితే a minus b into b minus c of 0 a plus b a square plus ab plus b square. Second one 0 b plus c b square plus bc plus c square. And third one 1 c square c cube. సో ఇక్కడ మన ఆపరేషన్స్ అప్లై చేసిన తర్వాత మనం అనుకున్న థర్డ్ వన్ ఏంటంటే డెట్ ఫైండ్ అవుట్. కాకపోతే కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. మనం డెట్ అనేది ఫస్ట్ రో కనుక అప్లై చేసినట్లయితే ప్లస్ మైనస్ ప్లస్ కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. చూడండి ఏ మైనస్ బి ఆఫ్ బి మైనస్ సి ఆఫ్ ఇక్కడ డెట్ అప్లై చేసినట్లయితే 0 అండ్ సంథింగ్ 0 మైనస్ 0 ప్లస్ 1 కరస్పాండింగ్ రో కాలం రిమూవ్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ డెట్ కనుక అప్లై చేసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బి ప్లస్ సి బి స్క్వేర్ ప్లస్ బిసి ప్లస్ సి స్క్వేర్. దీనికి డెట్ 2/2 డెట్ కనుక అప్లై చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ డౌన్ యారో మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ అప్ యారో కనుక చేస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ ఏ ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్ ప్లస్ బిసి ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి ఒకసారి a minus b into b minus c. కొంచెం లాంగ్ ప్రాసెస్.
ఏతో ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయండి. ఏబి స్క్వేర్ ప్లస్ ఏబిసి ప్లస్ ఏసీ స్క్వేర్ మైనస్ తర్వాత బీతో కనుక ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే బీ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అండ్ బీ స్క్వేర్ సి తర్వాత బీసీ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ వన్ బీతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసి అట్ ద సేమ్ టైం మైనస్తో కనుక చేసినట్లయితే ఏ స్క్వేర్ బి మైనస్ ఏబి స్క్వేర్ మైనస్ బీ క్యూబ్ తర్వాత ప్లస్ సి అండ్ మైనస్ సితో కనుక చేసినట్లయితే మైనస్ ఏ స్క్వేర్ సి మైనస్ ఏబిసి మైనస్ బి స్క్వేర్ సి. ఇది ఒక్కటే అంటే కొంచెం టైం పడుతుంది సింప్లిఫికేషన్. ఇక్కడ మనం బీ క్యూబ్ క్యాన్సిల్ అవుతాయి. ఏబి స్క్వేర్ ఇక్కడ ఒక ఏబి స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక ఏబి స్క్వేర్ ఉంది. తర్వాత ఏబిసి ఇక్కడ ఏబిసి ఉంది క్యాన్సిల్. నెక్స్ట్ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఏసీ స్క్వేర్ ఇక్కడ ఏ టర్మ్స్ ఈక్వల్ టర్మ్స్. సో నెక్స్ట్ వన్ చూడండి ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఆఫ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏసీ ఉంది, ఇంకెక్కడైనా మనకి బి స్క్వేర్ సి స్క్వేర్కి ఏసీ స్క్వేర్ బిసి స్క్వేర్ ఉంది. ఇక్కడ కామన్ వచ్చి కొంచెం జాగ్రత్తగా తీయగలిగితే ఇక్కడ ఏసీ స్క్వేర్ ఇక్కడ ఏసీ స్క్వేర్ రెండు ఏసీలు ఉన్నాయి కాబట్టి కామన్ తీసినట్లయితే ఇక్కడ ప్లస్ సి ఉంటుంది, ఇక్కడ మైనస్ సి. నెక్స్ట్ స్టెప్ చూడండి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ రెండింటిలో నుంచి ప్లస్ బి కనుక కామన్ తీసినట్లయితే సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఏసీ ఆఫ్ సి మైనస్ ఏ. ఇక్కడ మనకు ఒక స్టాండర్డ్ రిజల్ట్ ఉంది. సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఫార్ములా రాయొచ్చు సి ప్లస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ రిజల్ట్ రాయొచ్చు. సో ఈ మొత్తంలో నుంచి సి మైనస్ ఏ అనేది కామన్ కనుక తీయగలిగినట్లయితే ఫైనల్గా ఏమొస్తుంది మనకి ఏ మైనస్ బి మైనస్ సి అండ్ సి మైనస్ ఏ కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏముంటుంది మిగులుతుంది ఏసీ, ఇక్కడ బి ఆఫ్ సి ప్లస్ ఏ అవుతుంది. దీన్ని సింప్లిఫికేషన్ కనుక చేసినట్లయితే సి ప్లస్ ఏని బితో కనుక మల్టిప్లై చేసినట్లయితే ఏ మైనస్ బి మైనస్ సి అండ్ సి మైనస్ ఏ ఆఫ్ ఏసీ ప్లస్ బీసీ ప్లస్ ఏబి అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఈ రకంగా ఈ ప్రాబ్లమ్ని మనం ప్రూవ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ సింప్లిఫికేషన్ అనేది కొంచెం లాంగ్ ప్రాసెస్గా ఉంటుంది. సో ఒకసారి మనం ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ప్రాబ్లంకి ఏ ఆపరేషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అనేది చూడాలి. ఇక్కడ కాలం ఆపరేషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యి తర్వాత మనం కాలం ఆపరేషన్స్ అప్లై చేసిన తర్వాత మనం కామన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి టేకింగ్ కామన్ ఫ్రమ్ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం అండ్ సెకండ్ కాలం కామన్ తీసుకున్న తర్వాత డెప్త్ కనుక అప్లై చేసినట్లయితే తర్వాత టోటల్గా మొత్తం అంతా సింప్లిఫికేషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది ప్రూవ్ చేయటం జరుగుతుంది. Thank you.